సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానన్నమాట. అదేంటంటే ఆయనకి ఈ మధ్య ఆరోగ్యం సరిగా లేదని, కొంచెం జ్వరంగా ఉందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన ఇప్పుడు వాటితో పాటు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారని, దానికోసం ఆయన హాస్పిటల్‌లో కూడా జాయిన్ అయ్యారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన హాస్పిటల్‌కెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చూసి డాక్టర్స్‌తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అన్ని వివరాలు సేకరించి ఆయన త్వరలో కోలుకోవాలని చెప్పి ఆశిస్తున్నానని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారంట. అసలు నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇలా ఆరోగ్యం బాగోపోవడం అనేది మాత్రం మంచి విషయం కాదు. ఎందుకనంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి ఏదో చేయాలని చెప్పి ఎప్పటి నుంచో బాగా తపన పడతా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు సరైన అవకాశం దొరికింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి మంచి స్థానాన్ని ఇచ్చి కూర్చోబెట్టారు. ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు. అలాగే పంచాయతీ రాజ్ కూడా మంత్రిని చేశారు. దాంతో ఆయన ఎన్నో గ్రామాలకి రోడ్లు వేయడం గాని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు. ఇప్పటికే ఇంకా చేయడానికి చాలా ప్లాన్ చేసుకున్నారన్నమాట. అలాంటి ఆయనకి ఇలా జరగడం మాత్రం బాధాకరమనే చెప్పాలి. అయితే అసలు ఏం పెద్ద పట్టించుకోవాల్సిన పని కూడా ఏం లేదు. ఎందుకంటే ఆయన తొందరగానే కోలుకుంటారు. ఆయనకి ముందు నుంచి ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ ఉంది. ఇలాంటి చిన్న చిన్నవి కామను. మనందరం ఏం ఆలోచించాల్సిన పని అయితే ఏం లేదనమాట. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం తొందరగా ఇనిషియేషన్ తీసుకొని ఇలా వెళ్ళి కలిసి ఆయన ఆరోగ్యం గురించి చూడడం మాత్రం చాలా మంచి విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట.